ముఖ్యమంత్రి గారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద చాలా మనోవేదన చెందటం ఇదంతా ఆశ్చర్యం కలిగిస్తూ ఉంది. 2024 ఎన్నికలకు ముందు కూడా అధికారంకి వచ్చి ఇప్పుడు 200 రోజులు అవుతున్నాయి. అంతకుముందు కూడా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద వీళ్ళే పొంకాలుగా శ్వేతపత్రాలని, నల్లపత్రాలని, రకరకాల పత్రాలు రిలీజ్ చేసిన విషయం ఆయనకి తెలియదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. సూపర్ 6 అని చెప్పి బ్రహ్మాండంగా నేను ఇస్తా ఉన్నాను, అతనికన్నా ఎక్కువ ఇస్తానని చెప్పి ప్రజల్ని నమ్మించి మభ్యపరిచి పెద్ద ఎత్తున ఓట్లు తీసుకొని 164 సీట్లు తీసుకోవటం ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు అయ్యో నేను నిధులు మళ్ళించను అవి మళ్ళించను అని చెప్తా ఉన్నా. మేమేమన్నా నిధులు మళ్ళించుకొని ప్రజలు ఏమైనా కోరారా? కోరలేదే. సంక్షేమ రంగానికి ఏదైతే నువ్వు చెప్పావో ఆ కేటాయింపులకు కేంద్రం ఇప్పుడు మోడీ భారతదేశ ప్రధానమంత్రిగా అర్హుడు కాదు. ఆయనకు వచ్చింది 240 సీట్లే. కానీ నీ మద్దతుతో అక్కడ ఉంటా ఉన్నాడు. 275 మ్యాజిక్ ఫిగరు, 275కి మ్యాచింగ్ ఫిగర్కి నీ మధ్యలో 240 దాటిన తర్వాత నీ 20 సీట్లు వాళ్ళకి యాడ్ అయినాయి. నితీష్ కుమార్ యాడ్ అయినాయి. మూలంగా పరిపాలన చేస్తాన్నాడు. మీకు ఇవ్వకుండా హిందీ రాష్ట్రాలకి, బీజేపీ పాలిత ప్రాంతాలకి డబుల్ ఇంజిన్ చెప్పి నిధులు పెద్ద ఎత్తున మళ్ళీ ఇస్తా ఉన్నాడు. ప్రపంచ బ్యాంకు నుంచి మళ్ళీ ఇస్తా ఉన్నాడు. ఇతర ఆర్థిక సంస్థలు, అంతర్జాతీయ సంస్థల నుంచి, IMF నుంచి మరలిస్తా ఉన్నాడు. కేంద్ర వాటా కేంద్రం చేసి అప్పుల్లోంచి డబ్బులు మళ్ళీ ఇస్తా ఉన్నాడు. మరి మీరు ఎందుకని డబ్బులు తేలేకపోతున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఎంతసేపు ఆ కేసులో క్లీన్ చిట్టు, ఈ కేసులో క్లీన్ చిట్టు కోసం ఎంపర్లాడతాం తప్ప అక్కడ నార్త్ బ్లాక్లో కూర్చొని ఆ అమ్మాయి దగ్గర కూర్చొని, నిర్మలా సీతారామన్ దగ్గర కూర్చొని అమ్మ పార్లమెంటు సాక్షిగా మీరు హామీ ఇచ్చారు కదా, ప్రత్యేక హోదా ఇస్తా ఉన్నారు, 5 లక్షల కోట్ల ఆంధ్రప్రదేశ్ పునర్వికాసం కోసం ఇస్తాను చట్టంలో పెట్టారు కదా, ఆ ఏమైందని చెప్పి అడగడానికి మీకు ఎందుకు నోరు రావటం లేదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్రాన్ని సుందరవనంగా, నందనవనంగా మారుతాను, 2047కి భారీ ఎత్తున అయిపోతుంది, అన్ని లక్షల కోట్లు, $1 ట్రిలియన్, ఇన్ని లక్షల కోట్లు అని చెప్పి డంకా బజాయించి జమినీ వాళ్ళు పెద్ద డమా కొట్టారు. డమ్మరకంలాగా నువ్వు రోజు చెప్తా ఉన్నావు చంద్రబాబు నాయుడు గారు. మరి నిధులు వచ్చేటప్పటికి ఎందుకని ఇట్లా చేస్తా ఉన్నావు అంటున్నావు. ఇంకేముంది, 7 లక్షల కోట్లు వచ్చేసి దాబోస్ నుంచి ఎక్కడ పెట్టాలో, ఎక్కడ ఏ బ్యాంకులో లాకర్లో పెట్టాలో అని చెప్పి కొడతా ఉన్నారు. అయ్యా, అసలు మీ హెరిటేజ్ ఇక్కడికి రాలేదు కదా. ప్రధానమైన టీవీ ఛానల్స్, పేపర్లు అన్నీ కూడా ఇంకా హైదరాబాద్ నుంచే పరిపాలన చేస్తున్నాయి, హైదరాబాద్ నుంచే ప్రసారాలు చేస్తున్నాయి. అమరావతి బాగుంది, మీ పరిపాలన బాగుంది, ముందు అవి తీసుకురండి. ఏంటి పొంతన లేని మాటలు, పారదర్శకత లేని మాటలు చెప్పి ఎంతకాలం మభ్యపుస్తారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. నిన్న బ్రహ్మాండంగా తెలుగుదేశం పార్టీ అగ్ర నాయకత్వం రామ్మోహన్ నాయుడు, కేంద్ర క్యాబినెట్ మంత్రి నాయకత్వంలో ఎర్రనాయుడు గారు అబ్బాయి కింజరపు రామ్మోహన్ నాయుడు, బీసీలకి వెన్ను దన్ను, బీసీలు తెలుగుదేశం పార్టీ ఉంటేనే బీసీలు ఉండారని చెప్పి గొప్ప చెప్తున్నాడు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడయ్యా పుట్టింది? 1983లో పుట్టింది. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి కాంగ్రెస్ పార్టీ బీసీలకి బ్రహ్మాండంగా ఆర్థిక, రాజకీయ, సాంఘిక రిజర్వేషన్లో అనేక రకాల సాధికారత కోసం పెద్ద పెద్ద చట్టాలు చేసి, రిజర్వేషన్లు చేసి, రాజ్యాంగ రక్షణ కల్పిస్తే మేము ఇంకేముంది ఇదిగో అంటా ఉన్నాం. అసలు దేశంలో ఏం జరుగుతుంది, దేశంలో యువత ఏం కోరుకుంటున్నారు, బీసీ యువత ఏం కోరుకుంటున్నారు, మహిళలు ఏం కోరుకుంటున్నారు అని చెప్పి సోయే ఉందా అని చెప్పి నేను అటెండ్ అయినా తెలుగుదేశం బీసీ నాయకత్వానికి, మంత్రులకి నేను సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఏం కోరుకుంటా ఉన్నారు? అయ్యా మోడీ గారు 2025 జనాభా గణన చేస్తున్నావు, మా బీసీలకు కూడా కులగణన చేయవయ్యా, ఒక కాలం ఎక్స్ట్రా పెట్టు అని అడుగుతాం. మేము 100,000 కోట్లు ఏమి అడగట్లేదే. ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు స్వాతంత్రం రాకముందు 1931 సంవత్సరంలో కులగణన నిర్వహించారు, ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు ప్రజలు పెరిగారు, ఆకాంక్షలు పెరిగినాయి, సంక్షేమ పథకాలు పెరిగినాయి, ఎవరికి ఏ వర్గాలకి అంత ఇవ్వాలని చెప్పి, లెక్క కావాలని చెప్పి చెప్తా ఉన్నారు. 50% రిజర్వేషన్స్ ఆడటం లేదు. ప్రభుత్వ రంగ సంస్థలన్నీ ప్రైవేటీకరణ పోతా ఉన్నాయి. మేమేం అడుగుతున్నాం? అయ్యా, జనాభా ప్రాతిపదికన మాకు రిజర్వేషన్లు కావాలి. రిజర్వేషన్లు కావాలంటే కేంద్ర ప్రభుత్వ సంస్థలతోటి మాకు కొలగండ చేయమని అడుగుతా ఉన్నాం. దాని మీద నీ అభిప్రాయం? బీసీలు పెట్టుకున్న మీటింగులో దీని గురించి ఒక్కళ్ళు మాట్లాడలా. ఇంకేముంది, ఇంక 2-3 నెలల్లో ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండంగా బీసీలకి 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పి 2024 ఎన్నికలకు ముందు మీరే చెప్పారు కదా. అంటే బీసీల్లో 2-3 కులాలు మాత్రమే లబ్ధి పొందుతున్నాయి. వాళ్ళకే 5-6 జిల్లా పరిషత్ చైర్మన్లు వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరు అన్నట్టు 40% రిజర్వేషన్ గురించి నిన్న మీటింగ్లో మీరు మాట్లాడాలి కదా, మాట్లాడాలా?
మేమేమంటామంటే బీసీల్లో జనాధిక్యత గల కులాలకు మాత్రమే ఫలాలు దక్కుతున్నాయి. యాదవ గౌడ చేనేత వర్గాలకే 60 70 వైన్ షాపులు ఇచ్చారు. వాళ్ళే లాటరీ సిస్టమ్, మాకేం అభ్యంతరం లేదు. అలాగే రజిక కులస్తులకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో వసతి గృహాలలో దుప్పట్లు, తలగళ్ళు, తుండులు ఇవన్నీ కూడా ఉంటాయి కదా. అవన్నీ కూడా అగ్రవర్ణాలకు ఎందుకు ఇస్తున్నారు? రజిక కులస్తులకు ఇవ్వాలి కదా, ఆ సొసైటీలకు ఇవ్వాలి కదా. ఎందుకని మీరు చేయరు? వాళ్ళని సంతృప్తిపరచడానికేమో వాళ్ళకి బ్రహ్మాండమైన ప్యాకేజీలు ఇస్తున్నారు. వాళ్ళకి యాదవులకేమో ఏమి ఇస్తున్నారు? మంత్రులు ఇస్తున్నారు, జిల్లా పరిషత్ చైర్మన్లు ఇస్తున్నారు, మండలాధ్యక్షులు ఇస్తున్నారు. ఈ యాదవులకేమో వైన్ షాపులు ఇస్తున్నారు, ఓనర్లు ఇస్తున్నారు, ఇసుక ఇస్తున్నారు, బొస్సకి ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. మరి చిన్న కులాల సంగతి ఏంటి? చిన్న కులాలకు కూడా మీరు ఇచ్చే 40% రిజర్వేషన్లో ఎంపీటీసీలకి చిన్న కులాలకి ఎన్ని ఇస్తున్నాం, జడ్పీటీసీలకి ఎన్ని ఇస్తున్నాం, జడ్పీ చైర్మన్లకి ఎన్ని ఇస్తున్నాం అని చెప్పి మాలో కూడా ఉద్యోగాల్లో ఏబిసిడి రిజర్వేషన్ వర్గీకరణ ఎట్లా ఉందో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి కూడా ఆ విధంగానే మాకు వర్గీకరణ ఉంటేనే చిన్న కులాలు మాకు కూడా ఎంబీసీలుగా మోస్ట్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీలుగా ఒక వర్గీకరణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము గట్టిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. బీసీలకి ఇంత మట్టికి మీరు వచ్చిన తర్వాత ఒక నోటిఫికేషన్ ఇచ్చారా? ఒక స్వయం ఉపాధి పథకం ఇచ్చారా? ఒక ఎంఎస్ఎంఈ లోన్ ఇచ్చారా? ఒక పారిశ్రామికతకి ఏదైనా ప్రభుత్వం షూరిటీ ఇచ్చి ఏమైనా ఇచ్చిందా? జాబ్ మేళాలు ఏమైనా పెట్టారా? మా మహిళలకి ఏమైనా చేశారా? ఏమీ లేదు. ఊరికి ఎంతసేపు ఉప ముఖ్యమంత్రి నుంచి ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు, మంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడు. అంతసేపు టాపిక్ డైవర్షన్ పాలిటిక్స్లు తప్ప ఈ రాష్ట్రంలో పరిపాలన ఎక్కడైనా జరుగుతుందని మేము అడుగుతా ఉన్నాం. గతంలో 25,000 ఇసుక ఉంది, ఇప్పుడు అదే ఇసుక 25,000 ఉంది. మా లారీలు తిరగట్లా, మేము కిస్తీలు కట్టుకోలేకపోతున్నాం, చాలా ఇబ్బందులుగా ఉన్నాయి. అనేక మంది చెప్తా ఉన్నారు. మీరు అమరావతి ఒడ్డున సచివాలయం నుంచి పరిపాలన చేసేవాడు కృష్ణానదిలో ఇసుక ఏ రేటు ఉంది, ఇసుక బళ్ళు తిరుగుతున్నాయా లేవా అని సోయ మీకు ఉండాలా లేదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీకు సంబంధించిన వాళ్ళేమో ఎన్టీపీ, వీటీపీ, ఎన్టీటీపీఎస్, నార్ల తాతారావు థర్మల్ పవర్ స్టేషన్లో ఫ్లై యాష్ మొత్తం అమ్ముకుంటున్నారు. మీ పార్టీ వాళ్ళు బ్రహ్మాండంగా అమ్ముకుంటున్నారు. ఇసుక అమ్ముకుంటున్నారు, ఫ్లై యాష్ అమ్ముకుంటున్నారు, బూడిద అమ్ముకుంటున్నారు, మట్టి మశానం అన్నీ అమ్ముకుంటా ఉన్నారు. ఎవరు అమ్ముకుంటున్నారు? మీ పార్టీలో ఉండే అగ్రవర్ణాలకే దక్కుతున్నాయి, చిన్న వర్గాలకు దక్కట్లా, ఎస్సీబీసీ మైనార్టీలకి. ఇదంతా ఏం బాగాలేదు. సరైన పాలన చేయండి. మాకు కూడా ఫలాలు, ప్రభుత్వ ఫలాలు అందేదానికోసం మేము కూడా ఆర్థిక, రాజకీయ, సాంఘిక పరిస్థితులు మెరుగుపరుచుకునే దానికోసం మాకు ఉన్నత అవకాశాలు కల్పించాలని చెప్పి, మా రిజర్వేషన్ శాతాన్ని పెంచమని చెప్పి, జనగణనలో కులగణ కూడా చేర్చాలని చెప్పి. అయ్యా మీ దగ్గర తెలుగుదేశం పార్టీ దగ్గర ఉన్న నాయకులు, బీసీ నాయకులు అందరూ ఎవరండి? అంతా అవుట్డేటెడ్. బీసీల సమస్యలు మాట్లాడితే చంద్రబాబు నాయుడు, లోకేష్ బయటికి పంపించేస్తారు. వేరే పార్టీ ఆయన మీ పార్టీలో కలిసి కాంస్య ఆవిష్కరణకు వచ్చారని చెప్పి ఆయన చేత బాస పట్టేయించి గుంజీళ్ళు తీపిచ్చారు. ఇదే మీరు బీసీలకు ఇచ్చే ఆర్థిక స్వాతంత్రం, సామాజిక ఇది మంచి పద్ధతి కాదు. బీసీల అభివృద్ధి గురించి కూడా చిత్తశుద్ధితో ప్రయత్నం చేయాలి. బీసీ యువత ఏం కోరుకుంటుంది అది ఆలోచించాలి. మాకేమైనా స్టడీ సర్కిల్స్ ఏమైనా ఉన్నాయండి? మా పిల్లలకి ఎక్కడికన్నా ఇది ఇస్తున్నారా? మెటీరియల్ ఇస్తున్నారా? చదువుకోవడానికి మెటీరియల్ ఇస్తున్నారా? మంచి కోచింగ్ సెంటర్లు ఉన్నాయా? విజయవాడలో ఎన్ని ఐఏఎస్ అకాడమీలో వాటికి సంబంధించిన బీసీ స్టడీ సర్కిల్ ఉన్నాయి. మా విద్యార్థులకు వసతి గృహాలు ఎక్కడ ఉన్నాయి? మా యువతలకి ఏమున్నాయి? ఏమో స్కాలర్షిప్లు ఇవ్వట్లా, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వట్లా, విదేశీ విద్యకి నిధులు కేటాయించట్లా. ఏదో బీసీ సభ పెట్టారు. బీసీల సభలో ఏమో నిర్ణయించారండి? తాళం పట్టుకొని భజన చేయడం, రామనామము రమ్యమైందని చెప్పి రామనామం తప్ప అసలు మీరు ఎందుకు పనికిరారని చెప్పి మీరు బీసీల గురించి మాట్లాడే హక్కు అర్హత తెలుగుదేశం పార్టీకి లేదని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, బీసీలారా జాగ్రత్తగా ఉండండి. మన కాళ్ళ మీద మన బడి, మన సమస్యల మీద ఉమ్మడిగా కామన్ కాజ్ తోటి ఇండియా కూటమి నాయకత్వంలోటి ఉద్యమిద్దాం. బీసీల స్థితిగతులు మెరుగుపరిచే దానికోసం కలిసి ప్రయాణం చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటా ఉన్నా.